మనము మొన్న 3 రోజుల కింద కూడా చెప్పుకున్నాం. అసలు అధికారులు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కనబడట్లేదు. వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తున్నటువంటి తాకలాలు ఎక్కడ కనబడట్లేదని కాళోజీ టీవీ 2-3 రోజుల కిందనే చర్చ పెట్టింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు దిశలో ప్రధానంగా రాసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు, ఫైల్ క్లియరెన్స్లో కొత్త విధానాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు, సదరు అధికారులపై మినిస్టర్లు గుర్రు, వారి పనితీరుపై సీఎంకు ఫిర్యాదులు. నిజమే, ఇది నిజంగానే జరుగుతూ ఉంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లను తప్పించడమో లేక ప్రస్తుతం ఉన్న శాఖల బాధ్యతలు మార్చడమో చేస్తారనే చర్చ సచివాలయ వర్గాల్లో నడుస్తున్నది. అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కొందరికి సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. సమన్వయ లోపంతో కొత్త వివాదాలు. సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రటరీలు అటు సీఎం ఇటు డిపార్ట్మెంట్స్కు మధ్య సంధానకర్తలుగా ఉండాలి. సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్నటువంటి సెక్రటరీల నుంచి తెప్పించుకోవాలి. డిపార్ట్మెంట్ సెక్రటరీలకు విధానపరమైన నిర్ణయాలను తెలియజేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారం తీసుకొని నివృత్తి చేయాలి. కానీ ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రటరీలు శాఖలు చూస్తున్న సెక్రటరీల మధ్య సమన్వయం కొరవడిందని డిస్కషన్ జరుగుతున్నది. దీంతో ఫీల్డ్లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం మొత్తానికి ఇది నిజమే. సీఎంఓకి సంబంధించినటువంటి విషయంలో భారీ మార్పులు ఉన్నటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా మార్పులు చేయాల్సినటువంటి సందర్భమే ఉంది. ఎందుకంటే సీఎంఓలో ఎంత అధ్వానంగా తయారైందంటే అసలు ఎవ్వరికి వారే యమునా తీరే అన్నటువంటి చందన వారి యొక్క పనులు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మితిమీరినటువంటి జోక్యం కూడా చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మితిమీరినటువంటి జోక్యం వలన కూడా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్లో పెద్దగా అనుభవం లేని ఆఫీసర్లను సెక్రటరీలుగా నియమించడమే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. సెక్రటరీలకు సంబంధించినటువంటి విషయంలో వారి కనీసం అనుభవం లేకపోవడం కూడా ఒక కారణం అని తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా సెక్రటరీలు తమ అనుభవం లేమితో కొన్నిసార్లు ఒక శాఖకు చెందిన ఫైల్ను మరో శాఖకు అధికారులు పంపిస్తున్నట్టుగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక సమస్యలు పరిష్కరించకుండా కొర్రీలు కూడా పెడతా ఉన్నారట. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి మినహా మిగతా అధికారులకు సచివాలయంలో పనిచేసిన అనుభవం లేదని తెలిసింది. దీంతో సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ తెలియక డిపార్ట్మెంట్ సెక్రటరీలతో పేచీలు పెట్టుకుంటున్నట్టుగా ప్రచారం ఉన్నది. ప్రభుత్వంలో ఏదైనా ఫైల్పై సీఎం రేవంత్ తుది నిర్ణయం, ఆయన వద్దకు వచ్చిన ఫైల్ను ఆమోదించకపోవడం లేదా తిరస్కరించడం, కుదరకపోతే పెండింగ్లో ఉంచడం ముఖ్యమంత్రి ఇష్టం. కానీ సీఎం ఆమోదానికి పంపే ఫైల్స్ను సెక్రటరీలు పలు కొర్రీలు పెడుతూ వెనక్కి పంపుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సీఎం వద్దకు వచ్చే ఫైల్స్కు పరిష్కారం చూపాలి, త్వరగా నిర్ణయం తీసుకోవాలి లేదా పెండింగ్లో పెట్టాలి. కానీ కొర్రీలు పెట్టి వెనక్కి పంపడం ఏంటి అని సీనియర్ ఐఏఎస్లు సీఎంఓ లేని అధికారులపై నారాజుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇది ప్రభుత్వంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలపైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ యొక్క ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి సందర్భం త్వరలోనే రాబోతుంది అనిపిస్తూ ఉంది. సీఎం ఆఫీస్లో చేస్తున్న ఒక సెక్రటరీ ఓ శాఖకు చెందిన రివ్యూలు నిర్వహిస్తుండగా అదే టైంలో ఆ మంత్రికి తన శాఖ అధికారులు ఫోన్ చేసి సీఎం సెక్రటరీ నిర్వహిస్తున్న రివ్యూలో ఉన్నామని ఆయనకు చెప్పారు. వెంటనే సదరు మంత్రి ఆ సీఎం సెక్రటరీకి ఫోన్ చేసి తనకు తెలియకుండా రివ్యూ ఎలా చేస్తావు అని సీరియస్గా క్లాస్ తీసుకోవడంతో పాటు సీఎంకు సైతం జరిగిన విషయాన్ని వివరించినట్టుగా తెలిసింది. ఇక సీఎం ఆమోదం కోసం పంపిన ఓ ఫైల్పై నిర్ణయం తీసుకోకుండా సీఎంఓ సెక్రటరీ కొర్రీలు పెట్టి తిరిగి పంపారు. ఎందుకు పంపారని ఓ సీనియర్ ఐఏఎస్ సీఎంఓలో పనిచేస్తున్న జూనియర్ ఐఏఎస్ను ప్రశ్నించారు. నేను అలాగే పంపుతా, నా ఇష్టం అని జూనియర్ ఐఏఎస్ జవాబు ఇచ్చారు. దీంతో కోపం తెచ్చుకున్న సీనియర్ అధికారి ఆ జూనియర్ ఐఏఎస్ను బూతులు తిట్టినట్టుగా సమాచారం. ఓ ఫైల్ విషయంలో ఓ సీనియర్ మంత్రి చెప్పేది వినకుండా సీఎంఓ సెక్రటరీ ఒకరు అదే పనిగా మాట్లాడుతున్నారు. దీంతో చిరాకు పడిన మంత్రి తనదైన స్టైల్లో సదరు అధికారికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసింది. అనుభవం లేని వాళ్ళను పెట్టుకుంటే ఇలాగా ఉంటుందని సీరియస్ అయినట్టు కూడా టాక్. మొత్తానికి సీనియర్లు వైసెస్ జూనియర్లు కూడా అయిందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన గాడిన పడాలంటే ఒక ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఖచ్చితంగా మరి సీనియర్లను తీసుకొచ్చి అలాగే
దాంతోపాటుగా ఇంకొక ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే సెక్రటరియట్తో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు జయేష్ రంజన్ అంటే ఐటీ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. తను ఐఏఎస్ ఆఫీసర్. తనను వెంబడి పెట్టుకొని తిరగడం వల్ల పూర్తి స్థాయిలో అతను గత ప్రభుత్వంలో కేటీఆర్ వెంట తిరిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా అట్లనే కొనసాగుతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి గోప్యంగా ఉంచుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కాస్త ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి పోతే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మనము మొన్న 3 రోజుల కింద కూడా చెప్పుకున్నాం. అసలు అధికారులు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కనబడట్లేదు. వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదని కాళోజీ టీవీ 2-3 రోజుల కిందనే చర్చ పెట్టింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు దిశలో ప్రధానంగా రాసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు, ఫైల్ క్లియరెన్స్లో కొత్త విధానాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు, సదరు అధికారులపై మినిస్టర్లు గుర్రు, వారి పనితీరుపై సీఎంకు ఫిర్యాదులు. నిజమే, ఇది నిజంగానే జరుగుతూ ఉంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో భారీ ప్రక్షాళన ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లను తప్పించడమో లేక ప్రస్తుతం ఉన్న శాఖల బాధ్యతలు మార్చడమో చేస్తారనే చర్చ సచివాలయ వర్గాల్లో నడుస్తున్నది. అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కొందరికి సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. సమన్వయ లోపంతో కొత్త వివాదాలు. సీఎం కార్యాలయంలో పనిచేసే సెక్రటరీలు అటు సీఎం ఇటు డిపార్ట్మెంట్స్కు మధ్య సంధానకర్తలుగా ఉండాలి. సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్నటువంటి సెక్రటరీల నుంచి తెప్పించుకోవాలి. డిపార్ట్మెంట్ సెక్రటరీలకు విధానపరమైన నిర్ణయాలను తెలియజేసే టైంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారం తీసుకొని నివృత్తి చేయాలి. కానీ ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రటరీలు శాఖలు చూస్తున్న సెక్రటరీల మధ్య సమన్వయం కొరవడిందని డిస్కషన్ జరుగుతున్నది. దీంతో ఫీల్డ్లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం మొత్తానికి ఇది నిజమే. సీఎంఓకి సంబంధించినటువంటి విషయంలో భారీ మార్పులు ఉన్నటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా మార్పులు చేయాల్సినటువంటి సందర్భమే ఉంది. ఎందుకంటే సీఎంఓలో ఎంత అధ్వానంగా తయారైందంటే అసలు ఎవ్వరికి వారే యమునా తీరే అన్నటువంటి చందన వారి యొక్క పనులు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మితిమీరినటువంటి జోక్యం కూడా చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మితిమీరినటువంటి జోక్యం వలన కూడా ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి.